అందుకంటాడు రక్షణకర్త అయిన దేవుడు ఈ లోకానికి గొప్ప ఎలుగుగా వచ్చి ప్రతి ఒక్క దీనుల కొరకు ఆయన వచ్చిందట. హల్లెలూయా. అందుకంటే ఇక్కడ దేవా నా ప్రార్థన ఆలకింపుము. హల్లెలూయా. నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవ నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. హల్లెలూయా. నోటి మాటలు ఏం పెట్టాలట? చెవులు పెట్టాలి. హల్లెలూయా. నీ చెవితో చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ నా నోటి మాటలు చెవిని పెట్టుము, అన్నిలు నా మీదకి లేచి ఉన్నారు, బాలు నా ప్రాణము తీయదూచున్నారు. హల్లెలూయా. దుష్టుడు శత్రువైన సాతాను నీ ప్రాణం తీయాలని నీకు కుదరని రోగం ఒకవేళ రావచ్చు. హల్లెలూయా. కుదరని రోగం అంటే చెప్పండి, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గని రోగం. హల్లెలూయా. ఇది ఎవరు పెట్టే రోగం చెప్పండి? దుష్టుడు సాతాను ఏం చేస్తాడట, ఆ మనిషికి ఆ రోగం పెట్టి ఆ రోగం చేతే ఆ మనుషుడు మరణించే విధంగా చేస్తాడట. అయితే ఇప్పుడు భక్తుడు దేవుని ఎదుట ఎలా ప్రార్థన చేస్తాడంటే ఇక్కడ దేవా నా ప్రార్థన ఆలకింపుము, శత్రువులు నా ప్రాణం తీయటానికి పొంచి ఉన్నారు. హల్లెలూయా. పొంచి ఉన్నప్పుడు నా ప్రాణాన్ని రక్షించేవాడవు నీవే, నా ప్రాణాన్ని కాపాడువాడవు నీవే, నన్ను స్వస్థపరిచే యెహోవావు నీవే, నా రోగాన్ని బాగు చేసేవాడవు నీవే, నా ఆపదలో తోడై ఉండేవాడవు నీవే అని చెప్పి భక్తుడట దేవునికే ప్రార్థన చేస్తాడట. అందుకే నీవు నేను దేవునికి ఏం చేయాలట? చాలా విధేయుడుగా దేవుని ఎదుట మోకరించి కన్నీరు కార్చి ఆయనకి నచ్చినట్లుగా ప్రార్థించాలి. హల్లెలూయా. నువ్వు పెద్దగా కేకలేసి కఠిన ఆత్మను ధరించుకొని జాలిగల హృదయం నీలో లేకుండా, దీనత్వం లేకుండా, కన్నీటి ప్రార్థన లేకుండా పెద్దగా నువ్వు ప్రార్థన చేస్తే దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనసు ఏమైపోవాలట? మెత్తపడాలట. అంటే ఎలాగా? దీనమైపోవాలి మనసు. అందుకే ఇరిగిన నలిగిన హృదయం కలిగిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఇష్టమట. చప్పట్లు కొట్టాలి. అలాగనే ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. హల్లెలూయా. నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ నోటి మాటలు ఆయన చెవిన వినబడతాయి అట. హల్లెలూయా. అందుకంటే కింద వచ్చిన వాళ్ళు బాల్యులు నా ప్రాణం తీయదూచున్నారు, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. ఎవరట? శత్రువులు తన ప్రాణం తీయటానికి వస్తున్నప్పుడు వారి గురించి భక్తుడు ఏమంటుందంటే, ఏనాడు కూడా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కారు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కారు, దేవుని నమ్మని వారు వీరు పట్టుకున్నాను నా ప్రాణం తీయటానికి నా దగ్గర పరిగెత్తుకొని వస్తున్నారు ప్రభువా. అయినను నన్ను రక్షించుటకు నువ్వు సమర్థుడు, అయినను నన్ను కాపాడుటకు నువ్వు యోగ్యుడు. హల్లెలూయా. భక్తుడాట దేనిని బట్టి అతిశయపడలేదట. హల్లెలూయా. దేన్ని బట్టి అతిశయపడుతుందట ఆయన? చెప్పాలి. దేవుని బట్టే. దేవుని నమ్ముకున్న మనము, దేవుని మీద ఆధారపడే మనము, ఆయనే మనకు అతిశయం. హల్లెలూయా. ఆయనే మనకు ఆధారం, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన కోట, ఆయనే మన కొండ, ఆయనే మనకు రక్షణ దుర్గము. అందుకే కింద మాటలో కూడా ఇదే అంటుంది ఇక్కడ, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ఎవరట? చెప్పాలి. దేవుడే సహాయకుడు, దేవుడే రక్షించేవాడు, దేవుడే కాపాడేవాడు. హల్లెలూయా. అది ఇక్కడ అంటుంది కింద వచ్చినములో, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తుండు? శత్రువులు నా ప్రాణం తీయటానికి పొంచి ఉన్నారు. కింద ఏమంటుండు? నా ప్రాణాన్ని రక్షించేవాడు నా దేవుడే. హల్లెలూయా. నా ప్రాణాన్ని ఆదరించేవాడు నా దేవుడే. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఇక్కడ అదే అంటుండు, ఇక్కడ నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదికి రప్పించును. దుష్టుడాట, శత్రువు అట మన మీదికి
పగ పెట్టుకొని మన మీద ఏదో దాడి చేయటానికి, మన మీద ఏదో రావటానికి వచ్చినప్పుడు ఆ శత్రువుల మీదకే కీడు దేవుడు రప్పిస్తున్నాడు, మన మీదకి రాదు. అందుకే హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటండి, ఇక్కడ కింద వచ్చిన వాళ్ళు చూస్తే నా ప్రాణం తీయగోరు వారు పొంచి ఉన్నారని ఒక స్వాట అంటుంది. ఇక్కడ ఆ శత్రువులు చేయి కీడు వారి మీదకే రప్పించను దేవుడాట, వారి మీదకే రప్పించను. ఇక్కడ నీ శక్తిమును బట్టి వారిని నశింప చేయను, స్వేచ్ఛ ఆత్మనైన బలులు నేను వారి మీదకి